హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కోడ్ ల్యాబ్ విత్ అంజు. ఈరోజు మనం HTML ట్యూటోరియల్ పార్ట్ 3 బేసిక్ HTML ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. బేసిక్ HTML ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు స్ట్రక్చర్ అండ్ డిస్ప్లే కంటెంట్ ఆన్ ఏ వెబ్ పేజ్. అంటే HTML ట్యాగ్స్ అనేవి ఆ వెబ్ పేజ్ని స్ట్రక్చర్ చేయడానికి అండ్ కంటెంట్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. దే ఇంక్లూడ్ హెడ్డింగ్, పారాగ్రాఫ్, లైన్ బ్రేక్స్, టెక్స్ట్ ఫార్మాటింగ్, లింక్స్, ఇమేజెస్, లిస్ట్ అండ్ మోర్. ఈ ట్యాగ్స్లో చాలా రకాలు ఉన్నాయి. హెడ్డింగ్స్ అని, పారాగ్రాఫ్స్, లైన్ బ్రేక్స్, టెక్స్ట్ ఫార్మాటింగ్, లింక్స్, ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ అనేవి వెబ్ పేజ్లో టైటిల్స్ కానీ సెక్షన్స్ కానీ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. మనకి టోటల్గా 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి, H1 నుంచి H6 వరకు. H1 అనేది ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్. యూజువల్లీ ఇది పేజ్ టైటిల్ రాయడానికి యూస్ చేస్తాం. H2, H3 అనేవి సబ్ హెడ్డింగ్స్ అనమాట. అంటే H1లో ఉన్న కంటెంట్ని డివైడ్ చేయడానికి యూస్ చేస్తాం. H6 అనేది ది స్మాలెస్ట్ హెడ్డింగ్ అండ్ దీనికి లీస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్గా యూజ్ చేస్తాం. ఇవి జస్ట్ టెక్స్ట్ సైజ్ని చేంజ్ చేయడం కోసం కాదు, స్ట్రక్చర్ని కూడా ఎలా అనేది డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. హెడ్డింగ్స్ వల్ల వెబ్ పేజ్ కంటెంట్ నీట్గా ఆర్గనైజ్ అవుతుంది, యూజర్ ఈజీగా చదవగలడు అండ్ SEO కూడా హెల్ప్ అవుతుంది. బికాస్ సెర్చ్ ఇంజిన్ అనేది ఎప్పుడు హెడ్డింగ్ని చూసి అందులో ఏం మెయిన్ టాపిక్స్ ఉన్నాయి అని అండర్స్టాండ్ చేసుకొని యూజర్ దానికోసం సెర్చ్ చేసినప్పుడు మీ పేజ్ని వాళ్ళకు రికమెండ్ చేస్తాయి అన్నమాట. సో కరెక్ట్ ఆర్డర్లో హెడ్డింగ్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. H1 మెయిన్ టైటిల్, దెన్ H2 సబ్ టాపిక్స్, H3 సబ్ టాపిక్, ఇలా హైరార్కీ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్. P ట్యాగ్ అనేది టెక్స్ట్ని పారాగ్రాఫ్గా డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఆటోమేటిక్గా టాప్ అండ్ బాటంలో స్పేస్ ఇస్తుంది. బ్రౌజర్స్ యాడ్ స్పేసింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఆటోమేటికల్లీ అండ్ యూజ్డ్ ఫర్ బ్లాక్స్ ఆఫ్ టెక్స్ట్. అంటే టెక్స్ట్ని బ్లాక్స్ రూపంలో రాయాలి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్, P ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సో మనం ఏదైనా నెక్స్ట్ పారాగ్రాఫ్ రాయాలి అనుకుంటే ఎప్పుడు కూడా అది న్యూ లైన్లో స్టార్ట్ అవుతుంది. మీకు బ్లాక్ లెవెల్ అంటే ఏంటి, ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి అనేది ముందు క్లాస్లో నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి లైన్ బ్రేక్. BR ట్యాగ్ యాడ్స్ ఏ సింగిల్ లైన్ బ్రేక్ వితౌట్ స్టార్టింగ్ ఏ న్యూ పారాగ్రాఫ్. BR ట్యాగ్ని సింగిల్ లైన్ బ్రేక్ కోసం యూజ్ చేస్తాం. అంటే టెక్స్ట్ అనేది నెక్స్ట్ లైన్లో స్టార్ట్ అవుతుంది కానీ అది న్యూ పారాగ్రాఫ్ అనేది కాదు, జస్ట్ ఆ టెక్స్ట్ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. అండ్ యూస్ఫుల్ ఫర్ అడ్రసెస్, పోయమ్స్ ఆర్ స్మాల్ కంటెంట్ లైన్స్. ఇది మోస్ట్లీగా అడ్రసెస్ రాసేటప్పుడు, పోయమ్స్ రాసేటప్పుడు ఆర్ షార్ట్ లైన్స్ డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తారు. అంటే అది డిఫరెంట్ పారాగ్రాఫ్స్ కాదు కానీ లైన్ బ్రేక్ కావాలి మనకు, అప్పుడు అది యూస్ చేస్తారు. BR ట్యాగ్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. అంటే మనకు మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఏ క్లోజింగ్ ట్యాగ్స్. నెక్స్ట్ వచ్చేసి HR ట్యాగ్. హారిజెంటల్ రూల్ యాడ్స్ ఏ హారిజెంటల్ లైన్ టు సపరేట్ సెక్షన్స్. అంటే HR ట్యాగ్ అనేది వెబ్ పేజ్లో హారిజెంటల్ ఒక లైన్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇది కంటెంట్ని సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేస్తుంది. అంటే ఒక లైన్ అనేది కంటెంట్ మధ్యలో మనకు సపరేట్గా కంటెంట్ని డిఫరెంట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, నో క్లోజింగ్ ట్యాగ్ రిక్వైర్డ్. HR ట్యాగ్ కూడా మనకు సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాబట్టి మనకు క్లోజింగ్ ట్యాగ్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్. PRE అనే ట్యాగ్తో యూజ్ చేస్తాము. డిస్ప్లేస్ టెక్స్ట్ ఎగ్జాక్ట్లీ యాజ్ రిటర్న్ ఇంక్లూడింగ్ స్పేసెస్ అండ్ లైన్ బ్రేక్స్. అంటే ప్రీ ట్యాగ్ అనేది టెక్స్ట్ని ఎగ్జాక్ట్లీగా మనం ఎలా రాస్తామో అలానే డిస్ప్లే చేస్తుంది. మనం స్పేసెస్, లైన్ బ్రేక్స్ అండ్ ఏమైనా ఇచ్చామనుకో అది మనం ఎలా రాసామో అలానే డిస్ప్లే చేస్తుంది. అండ్ యూస్ఫుల్ ఫర్ కోడ్ స్నిప్పెట్స్ ఆర్ పోయమ్స్. ఇది మోస్ట్లీగా మనం కోడ్ స్నిప్పెట్స్ రాయడానికి, పోయమ్స్ రాయడానికి, టెక్స్ట్ ఫార్మాటింగ్కి ఇవన్నిటికీ యూజ్ చేస్తాం. మన కంటెంట్ ఎలా రాసామో అలానే ఉండాలి అనుకుంటే ప్రీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి యాంకర్ ఆర్ లింక్. ఏ ట్యాగ్తో యూజ్ చేస్తాం,
క్రియేట్స్ క్లిక్కబుల్ లింక్స్. అంటే ఏ ట్యాగ్‌ని క్లిక్కబుల్ లింక్ అనేది క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇందులో వచ్చేసి ఏ ట్యాగ్‌లో మనకు హెచ్‌రెఫ్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. అదొచ్చేసి హెచ్‌రెఫ్ యాట్రిబ్యూట్ అనేది డెస్టినేషన్ యూఆర్ఎల్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు హెచ్‌రెఫ్‌లో మనం ఏదైతే యూఆర్ఎల్ ఇస్తామో ఆ లింక్‌ని క్లిక్ చేసినప్పుడు ఆ యూఆర్ఎల్‌కి మనకు గూగుల్‌లో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హెచ్‌రెఫ్‌లో https www.com google.com అని రాశాను. సో, ఇప్పుడు అది మనం క్లిక్ చేయగానే ఆ లింక్ అనేది గూగుల్‌లో ఓపెన్ అవుతుందనమాట. ఆప్షనల్‌గా మనము టార్గెట్ అనే అట్రిబ్యూట్ కూడా ఉంది. టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అని యూజ్ చేశామనుకో న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. టార్గెట్ ఈక్వల్ టు సెల్ఫ్ అని యాడ్ చేశామనుకో అదే పేజ్‌లోనే లింక్ అనేది ఓపెన్ అవుతుంది. వచ్చేసి టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే టెక్స్ట్‌ని ఏ విధంగా రాయగలము, ఏ విధంగా చూపించాలి అనే దాని కోసం యూజ్ చేస్తాం. బీ ట్యాగ్ అనేది టెక్స్ట్‌కి బోల్డ్‌గా చూపిస్తుంది. జస్ట్ చూపిస్తుందంటే ఇంక వేరే దానికేది యూజ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఐ వచ్చేసి ఇటాలిక్ ఫామ్‌లో చూపిస్తుంది. యూ అనేది మనం రాసిన టెక్స్ట్‌కి అండర్‌లైన్ యాడ్ చేస్తుంది. తర్వాత స్ట్రాంగ్ అనేది కూడా సేమ్ యాజ్ బీ ఓన్లీ ఇట్ ఆల్సో యాడెడ్ ద బోల్డ్ ఓన్లీ. బట్ ఇది సిమాంటిక్‌గా కూడా సిమాంటిక్ ఇంపార్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎస్‌సీఓకి ఇది హెల్ప్‌ఫుల్. అండ్ ఈఎం అనేది కూడా సేమ్ ఐ ట్యాగ్ లాగానే ఇటాలిక్కే బట్ ఎస్‌సీఓకి హెల్ప్ అవుతుంది. సిమాంటిక్ ట్యాగ్ ఇట్ ఈస్. అండ్ మార్క్ అనేది టెక్స్ట్‌ని హైలైట్ చేయడానికి యూజ్ చేస్తాం. స్మాల్ అనేది టెక్స్ట్‌ని సైజ్‌గా చిన్నగా చూపియడానికి యూజ్ చేస్తాం. సో, సిమాంటిక్ ట్యాగ్ యూజ్ చేయడం ఇంపార్టెంట్. జస్ట్ స్టైలింగ్ కోసం కాకోకుండా. బీ ట్యాగ్, ఐ ట్యాగ్, యూ ట్యాగ్ ఇవన్నీ జస్ట్ విజువల్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేసాం. అంటే మనకి టెక్స్ట్ ఎలా కనిపించాలి అని. బట్ స్ట్రాంగ్ అండ్ ఈఎం ట్యాగ్ ఇవన్నీ కూడా మనకు సెమాంటిక్ ఇంపార్టెన్స్‌ని కూడా ఇస్తాయి. అంటే ఎస్‌సీఓకి హెల్ప్ అవుతాయన్నమాట. మనము థియరిటికల్‌గా చూసుకున్నాము. ఇప్పుడు ప్రాక్టికల్‌గా నేను చెప్పినవన్నీ ఎలా వర్క్ అవుతాయని ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మనము విజువల్ స్టూడియో ఓపెన్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. బేసిక్ ట్యాగ్స్ డాట్ హెచ్టీఎంఎల్. ఇప్పుడు ఓపెన్ చేసి షిఫ్ట్ ప్లస్ ఎక్స్క్లమేటరీ మార్క్ ప్లస్ ఎంటర్. ఇప్పుడు మనకు బాయిలర్ ప్లేట్ వచ్చేసింది. టైటిల్ మార్చుకుందాం బేసిక్ ట్యాగ్స్ అని మన పర్పస్ కోసం. అండ్ డాక్యుమెంట్ వెబ్ పేజ్లో కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ బాడీలో మనం అన్ని ట్యాగ్స్ అనేది రాసుకుందాం ఫస్ట్. తర్వాత అవుట్పుట్ అనేది చూపిస్తాము. ఫస్ట్ వచ్చేసి హెచ్1 ట్యాగ్ హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, హెచ్1 టు హెచ్6. అండ్ తర్వాత యాంకర్ ట్యాగ్ అనేది మనకు ఒక క్లికబుల్ లింక్ చేయడానికి యూస్ అవుతుంది. తర్వాత ఫార్మాటింగ్ ట్యాగ్స్, అందులో ఫస్ట్ బి బోల్డ్, ఆఫ్టర్ దట్ ఐ ఇటాలిక్ వస్తుంది. తర్వాత యు అండర్లైన్ వస్తుంది మనం రాసేదానికి. యు ఇప్పుడు మధ్యలో అండర్లైన్ వస్తుంది ఆ వర్డ్కి. తర్వాత స్ట్రాంగ్ ఇది వచ్చేసి బోల్డ్ అండ్ సిమాంటిక్గా కూడా ఈ ట్యాగ్ అనేది హెల్ప్ చేస్తుంది. మనకు బోల్డ్ లాగానే కనిపించడం. తర్వాత ఈఎం ట్యాగ్ ఇది వచ్చేసి సేమ్ ఇటాలిక్ లాగానే కనిపిస్తుంది బట్ ఎస్సీఓకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మార్క్ అనే ట్యాగ్ వచ్చేసి మనకు హైలైట్ చేస్తుంది మనం రాసిన దాన్ని. మార్క్ ట్యాగ్ అంజు అని రాస్తున్నా, ఇది హైలైట్గా కనిపిస్తుంది. తర్వాత ఇది వచ్చేసి స్మాల్లో రాసింది ఏదైనా కూడా కంటెంట్ మనకు స్మాల్ సైజులో కనిపిస్తుంది. అవుట్పుట్ చూద్దాం ఇప్పుడు. హెచ్1 టు హెచ్6 ట్యాగ్స్ అనేవి ఒక ఆర్డర్లో అంటే టైటిల్ సబ్ టైటిల్ అలా వచ్చాయి. అది క్లిక్ చేస్తే గూగుల్కి వెళ్తుంది. తర్వాత హాయ్ హలో ఇవన్నీ చూడండి, బోల్డ్ ఒకటి, ఇటాలిక్లో ఒకటి, అండర్లైన్ ఒకటి వచ్చింది. ఇది బోల్డే బట్ స్ట్రాంగ్ యూజ్ చేసాము. అండ్ ఇటాలిక్ ఒకటి అది హైలైట్ అయ్యింది. తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది పారాగ్రాఫ్ వచ్చింది.
వచ్చింది. మళ్ళీ నేను లైన్ బ్రేక్ యూజ్ చేశా కాబట్టి ఆ పారాగ్రాఫ్ కట్ అయ్యి కింద వచ్చింది. తర్వాత వచ్చేసి బీఆర్ యూజ్ చేశా. బీఆర్ యూజ్ చేశా కాబట్టి లైన్ బ్రేక్ అయిపోయింది. తర్వాత హెచ్ఆర్ యూజ్ చేశా కాబట్టి అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది. మీకు హారిజంటల్ లైన్ అనేది, ఆ లైన్ అనేది హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేసినందుకు వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మనం లిస్ట్స్ ఇన్ హెచ్టిఎంఎల్ మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కోడ్ ల్యాబ్ విత్ అంజు.